హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము బెండకాయ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై కాకుండా బెండకాయ ఫ్రై జిగురు లేకుండా తక్కువ ఆయిల్తో అన్నంలోకి కలుపుకొని తినేలాగా చేసుకుందాము. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను బెండకాయలు 1/2 kg తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసుకొని బాగా తుడుచుకోవాలి, వాటర్ లేకుండా. ఈ విధంగా ఇటు సైడ్ అటు సైడ్ కట్ చేసేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బెండకాయలన్నిటినీ కట్ చేసేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి. ఈ విధంగా బెండకాయలన్నిటినీ కట్ చేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2 తుంచుకొని వేసేసుకుందాము. అలాగే కరివేపాకు. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి. మూత పెట్టుకోకూడదండి. ఈ విధంగానే వేయించుకుంటే ఈ బంక అనేది వస్తుంది కదండి, అది రాకుండా ఉంటుంది. ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోకూడదండి. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత బెండకాయల్ని ఈ విధంగా, ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే మిరప్పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 మినిట్ బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. ముందుగా ఆనియన్స్ వేసుకున్నాం అనుకోండి, మాడిపోయినట్టు అవుతాయి. ఇప్పుడు వేసుకుంటే బాగా మగ్గుతాయండి ఆనియన్స్. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ మళ్ళీ మూత పెట్టుకొని 1 మినిట్ బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు 1 మినిట్ మగ్గేలోపు మనము మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి తురుము, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకున్నట్టు 1 వెల్లుల్లి వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మూత తీసేసి బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ 1 మినిట్ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మూత తీసేసి ఈ విధంగా అంతా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో ఈజీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. వేరే కూర కూడా అవసరం లేదు. బాగా అన్నంలో కలుపుకొని తిన్నామంటే గిన్నె ఖాళీ అయిపోతుందండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.